జూనియర్ సాయి పల్లవి అనొచ్చు అండ్ జూనియర్ సమంత అనొచ్చు. సాయి పల్లవికి సమంతకి మీకు అసలు ఏం సంబంధం? సేమ్ ముగ్గురు ఒకే హైట్ లో ఉంటాం కదా, ఒకేలాగా ఒకటే పర్సనాలిటీ అంటే కలర్ చేంజ్ అవ్వచ్చు బట్ ఒకేలాగా ఉంటాం, ఒకటే థాట్. నాకు గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా? సమంత లెక్క మీ ఫ్రెండ్స్ అన్నారా, మీకు మీరే ఓన్ గా పెట్టుకున్నారా? ఫ్రెండ్స్ అన్నారు, చాలా మంది అన్నారు. అంటే షూట్స్ కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడేమో సాయి పల్లవి అన్నారు. నార్మల్ గా ఇంటికాడ ఉన్నప్పుడు అయినా, నార్మల్ గా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే సమంత అనేటోళ్ళు. ఫ్యాన్స్ మీకు సెల్ఫీలు అడిగి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటున్నారంట. సెల్ఫీస్ అయితే అడిగారు చాలా మంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు సాయి పల్లవి గారు హాయ్ అండి, సమంత గారు హాయ్ అండి అని చెప్పి మాట్లాడడం, సెల్ఫీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు. హైదరాబాద్ లో మీరు ఏం చేస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ బట్ డాన్సర్. మీకు సాయి పల్లవికి పోటీ పెడితే మీరే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మేబీ ఒక రోజు డాన్స్ నేర్చుకుంటే ఇద్దరం ఒకలానే వేస్తాం. నిరంతరం నీకు నివాళినివ్వాలని. నేనే ఒక దయ్యాన్ని అనుకోండి. అమ్మో నాయన వద్దు. సమంత గారి పాట ఏ పాట ఫేమస్ అయింది బాగా? అంటావా మామ అంటావా మామ అంటావా మామ అంటావా మామ. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఓకే, ఈరోజు మన ముందుకైతే ఒక గెస్ట్ వచ్చేసారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, జూనియర్ సాయి పల్లవి అనొచ్చు అండ్ జూనియర్ సమంత అనొచ్చు. జూనియర్ సాయి పల్లవి, జూనియర్ సమంత అనేసరికి ఇంటర్వ్యూ చేయడానికి నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, జూనియర్ సాయి పల్లవి గారు ఇట్లా నడిచొచ్చి స్టూడియోలో కూర్చున్న తర్వాత నేను కూర్చున్నా, జూనియర్ సాయి పల్లవి కూర్చున్నారు. ఆ సాయి పల్లవి అండ్ సమంతను చూడాలని మీరు అనుకుంటున్నారా? ఇంకెందుకు లేటు, టట్టడాయ్ చూసేయండి. ఓకే, హాయ్ అండి. హాయ్. హలో హాయ్ అండి. మీ పేరు ముందుగా? నా పేరు శ్యామల. శ్యామల గారు. శ్యామల గారు మీరు ఎక్కడి నుంచి? మాది విజయవాడ. విజయవాడ నుంచి హైదరాబాద్. విజయవాడ అంటే విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ మాది. హైదరాబాద్ కి చిన్న మామూలుగా వర్క్ చేసుకుందామని వచ్చాను. ఓకే, అంతే. ప్రెసెంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా రీల్స్ తీస్తున్నాను. అందరూ జూనియర్ సాయి పల్లవి అని చెప్పేసి అంటున్నారు, జూనియర్ సమంత అని చెప్పేసి అంటున్నారు. సాయి పల్లవికి సమంతకి మీకు అసలు ఏం సంబంధం? అంటే సాయి పల్లవి కూడా అంటే డాన్స్ నేర్చుకుంటూ చిన్నగా ఎదిగింది. అంటే సమంత కూడా తన కాళ్ళ మీద తను ఎదిగింది. ఎవరి సపోర్ట్ ఎక్కువ తీసుకోరు అనమాట. సేమ్ ముగ్గురు ఒకే హైట్ లో ఉంటాం కదా, ఒకేలాగా ఒకటే పర్సనాలిటీ అంటే కలర్ చేంజ్ అవ్వచ్చు బట్ ఒకేలాగా ఉంటాం, ఒకటే థాట్. అందువల్ల ముగ్గురు ఒకటే హైటా? అంటే మా ఇద్దరి మీద సాయి పల్లవి కొంచెం అంతే. అంటే మీరు ముగ్గురు పక్క పక్క నిలబడి చూసుకున్నారా హైట్ లో? అంటే హైట్ తెలీదు బట్ వీడియోలో ఫోటోలో చూస్తే మాత్రం ఇద్దరం అక్క చెల్లిలాగా ఉంటాం అంతే. ఒక గన్ ఉంటే ఇస్తారా నాకు, నన్ను నేను కాల్చుకుంటాను. ఓకే ఓకే, ముగ్గురు సేమ్ అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఒకటే హైట్ ఉన్న వాళ్ళందరూ సాయి పల్లవి సమంత అయిపోతారా? అంటే సమంత పేరేమో సమంత అండ్ శ్యామ్, నా పేరు శ్యామ్లా అండ్ శ్యామ్, రెండు ఒకటే కదా. అంటే ఇద్దరు ఒకటే హైట్, పర్సనాలిటీ కూడా ఒకటే. ప్లస్ ఆమె కూడా కింద నుంచే ఎదిగారు కదా, మేము కూడా అంతే కింద నుంచే ఎదుగుతున్నాం కదా అట్లా. ఆహో, ఇప్పుడు మీ పేరు శ్యామలాలో సమంతలో శామ్, శ్యామలాలో శామ్ కలిపి అలా వచ్చిందని చెప్పేసి మీకు మీరు ఇంటర్లింక్డ్ అయిపోయి నేను సమంత జూనియర్ సమంత కాదు. చాలా మంది సమంత అంటున్నారు, సాయి పల్లవి అంటున్నారు. అంటే వాళ్ళందరికి నేచురల్ గా అంటే చాలా న్యాచురల్ గా ఉంటా, మేకప్ అయ్యాను బట్ మామూలుగా ఉన్నట్టుగా మాట్లాడుతూ పులాట్గా నా కాళ్ళ మీద నేను బతికాను కాబట్టి సాయి పల్లవి అని చాలా మంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అనేసి అనేవాళ్ళు. సమంత ఏమో బాగుంటది, క్యూట్ గా స్మైల్ అన్న కళ్ళు కానీ ఏమైనా చూడడం విధానం పద్ధతి అనేది అందరూ బాగుంటదని సమంత అని పేరు పెట్టారు. మీ స్మైల్, మీరు న్యాచురల్ బ్యూటీ అని చెప్పేసి సాయి పల్లవి కిందికి మార్చారు. అది స్మైల్ బాగుంటది అని చెప్పేసి సమంత కిందికి అన్నారు.
అంటే స్మైల్ బాగుంటది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అని చెప్పి సమంత అని పెట్టారు. తను కూడా అట్లానే మాట్లాడింది కదా. అంటే ఒకళ్ళ కాళ్ళ మీద అంటే ఎవరిని ఏది అడగకుండా తన కాళ్ళ మీద తను బతికిద్ది కాబట్టి అట్లాగా. ఓకే, అట్లా అని చెప్పేసి మీరు సమంత లెక్క మీ ఫ్రెండ్స్ అన్నారా, మీకు మీరే ఓన్గా పెట్టుకున్నారు? ఫ్రెండ్స్ అన్నారు, చాలా మంది అన్నారు. అంటే షూట్స్ కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడేమో సాయి పల్లవి అన్నారు. నార్మల్ గా ఇంటికాడ ఉన్నప్పుడు అయినా నార్మల్ గా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే సమంత అనేటోళ్ళు. ఇప్పుడు నేనేమని పిలవాలి మిమ్మల్ని? అది మీకు ఎట్లా పాసామ్ అని పిలవాలా? పల్లవి శామ్ లెక్క పాసామ్ అని పిలవనా? పల్లవి అయినా బానే ఉంటది, సాయి పల్లవి అయినా బానే ఉంటది. సాయి శామ్ వద్దు, సాయి పల్లవి. సాయి శామ్ బాగాలేదా? బాగాలేకపోతే నేను కూడా తీసేస్తా. బా ఓకేలే. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది పల్లవి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మమ్మీ ఏమో టైలరింగ్ చేస్తుంది. అంటే మ్యారేజెస్ కైనా దేనికైనా వంటలు చేయడానికి, కర్రీస్ కట్ చేయడానికి వెళ్తుంది. మా నాన్నగారు ఏమో వాచ్మెన్ అనమాట. బట్ మా డాడీ పట్టించుకోరు. అంటే ఉన్నారు బట్ ఒక 10 years దాకా కొంచెం పర్లేదు పట్టించుకున్నారు. నా 10 years తర్వాత నుంచి అస్సలు ఏం పట్టించుకునేవారు కాదు, ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా మొత్తం మమ్మీనే చూసుకునేది. తర్వాత నేను మా తమ్ముడిగా జాబ్ వచ్చిన కాడ నుంచి ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోరు. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే చిన్నప్పటి నుంచి పెరిగాము, పెంచింది పెద్ద చేసింది వాళ్ళే. మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అంటే ఒక 10 to 15 years నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అంతకు ముందు మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు అసలు? అంటే హైదరాబాద్ అంటే కొంచెం చెప్పకూడదు. యాక్చువల్లీ ఫ్యామిలీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఎందుకు ఒకళ్ళ దగ్గర వద్దు అని చెప్పి నా కాళ్ళ మీద నేను బతుకుదామని ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడ్డాను. నేను చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యాను. తర్వాత అది పోయింది, మళ్ళీ వేరే హాస్టల్, తర్వాత వేరే ఆఫీసు, మళ్ళీ అది పోయింది, అన్నీ పోయినాయి. పోతే ఇక అన్ఎక్స్పెక్టెడ్గా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిన. అట్లా ఏంది అసలు ఒకరితో మాట్లాడేది. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా కూడా నువ్వు బాగాలేదు, నేను మేము తీసుకోము, వద్దు అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అసలు చాలాసార్లు ఆపేశారు, వెనక్కి వెళ్ళిపోయినా రీల్స్ తీసుకున్నా అట్లా ఉందన్నమాట. తర్వాత నాకు అలా ఇంకా నాకు డాన్స్ ఉంది కదా, నాకు ఇష్టం కదా అని చెప్పి డాన్స్ క్లాస్లో జాయిన్ అయినా. రీల్స్ తీస్తే మొదలు పెట్టా అంతే. ఓకే, లైక్ ఎట్లా అంటే మీ ఫ్యాన్స్ మీకు సెల్ఫీలు అడిగి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అంటున్నారంట, లైక్ అనే టాపిక్ వినబడ్డది నాకు. లైక్ ఎలా అంటే అట్లా సెల్ఫీలు అడిగినప్పుడు షోల్డర్ టచ్ చేయడము, మీ హ్యాండ్స్ టచ్ చేయడము అని అట్లా చేస్తున్నారంటగా మీ ఫ్యాన్స్ మీకు? అంటే షోల్డర్ అంటే ఏం లేదు, సెల్ఫీస్ అయితే అడిగారు చాలా మంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ మీరు సాయి పల్లవి గారు హాయ్ అండి, సమంత గారు హాయ్ అండి అని చెప్పి మాట్లాడడం, సెల్ఫీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడిగారు. బట్ టచ్ చేయకుండా టచ్ చేశారని మనం చెప్పొద్దు కదా. అది నేనైతే నాకైతే ఏ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ మీద మళ్ళీ ఎందుకు ట్రోల్? అంటే వాళ్ళు చాలా మంది అడుగుతారు కదా, వాళ్ళపైన ట్రోల్ ఎందుకు? చాలా మంది అడిగారు. అంటే పబ్లిక్ లో మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం బాడీ గార్డ్స్ ఎక్కువ బాడీ గార్డ్స్ అంటే బాడీ గార్డ్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అట్లేమన్నా అడుగుతున్నారా ప్రభుత్వాన్ని? ప్రభుత్వాన్ని అడిగితే అసలు ఎందుకు పెట్టాలి అంటారు. సాయి పల్లవి కదా, జూనియర్ సాయి పల్లవి సమంత అవ్వాలి, వెళ్ళాలి మూవీస్ లోకి వెళ్తేనే గానీ, హీరోయిన్ అయితేనే గానీ అప్పుడు బాగుంటది. ఏందమ్మా హీరోయినా? పెద్ద కుంభస్థలమే బదలకూడదాం అనుకుంటాను అంతే. మరి కొడితే కుంభస్థలానే కొట్టాలా. ఓకే, హైదరాబాద్ లో మీరు ఏం చేస్తారు? మామూలుగా రియల్ ఎస్టేట్ కమ్ జూనియర్ ఆర్టిస్ట్, బట్ డాన్సర్. డాన్స్ బాగా చేస్తారంటగా మీరు? అంటే కొంచెం అంటే ఈ మధ్య నేర్చుకుంటున్నా. అంటే ఆ డాన్స్ వేసేటప్పుడు మీకు సాయి పల్లవికి పోటీ పెడితే మీరే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మేబీ ఒక రోజు డాన్స్ నేర్చుకుంటే ఇద్దరం ఒకలానే వేస్తాం. అంటే ఒక రోజు నేను డాన్స్ నేర్చుకున్నాను అనుకోండి, బట్ ఇద్దరం ఒకలానే వేస్తాం. సాయి పల్లవి గారు కూడా సేమ్ అట్లానే నేర్చుకునే కదా వచ్చారు. అదే అవును అవును, ఖచ్చితంగా అట్లానే వచ్చారు. మన తండేల్ మూవీ చూసారా మీరు? తండేల్ ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే, చూడలేదు. ఇప్పుడు వస్తుంది, ఇట్లా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దాటినట్టుంది, వస్తున్నట్టుంది మూవీ. చూడలేదా? అదే బుజ్జి తల్లి అనే సాంగ్.
ఆ బుజ్జి తల్లి లేదు, చూడలేదండి. చూడలేదా? మరి ఏమో చాలా మూవీస్ కి వెళ్తూ ఉంటా, పేర్లు అనేది గుర్తుండు. అందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ఆహా తెలియదు. తండేల్ మూవీలో ఓకే హీరోయిన్ ఓకే ఓకే ఓకే, నాగ చైతన్య, సాయి పల్లవి. సమంత ఆ. అండి. సాయి పల్లవి తండేలు. అవునా? ఆ సమంత కదా? ఆహా కాదు. సాయి పల్లవి. మీరు సాయి పల్లవి ఫ్యాన్ అయ్యి ఉండి తండేల్ మూవీలో చూడకుండా ఎలా చూసినా ఉంటున్నారు? నేను, అంటే పేరు గుర్తులేదు. చాలా సినిమాలకి వెళ్తూ ఉంటా, ఊరికే టైం పాస్ కి బాగున్న సినిమాలకి హార్ట్ఫుల్ గా టచ్ అయ్యే మూవీస్ కి వెళ్తుంటా. పేర్లు అయితే ఒక్కసారి గుర్తుండదు. ఓకే ఓకే, అంటే సాయి పల్లవి పేరు గుర్తుండదా? గుర్తుంది, అంటే సినిమా పేరు గుర్తుండదు అంతే. సినిమా పేరు గుర్తుండదు, ఆ. సాయి పల్లవి పేరు గుర్తుంటది అంతే. అంటే సాయి పల్లవి పేరు ఎందుకు గుర్తుండదు అంటే మీరే కదా జూనియర్ సాయి పల్లవి అన్నట్ట. అవ్వాలి మరి, ఎప్పుడు కిందనే ఉంటే ఎట్లాగా? సాయి పల్లవి గారి లాగా ఎదగాలి, సమంత గారి లాగా ఎదగాలి, ఇంకా ప్లస్ ఇంకా ఇంకా హీరోయిన్ లాగా ఎదగాలి. అవి ఎప్పుడు కిందనే ఉంటే వర్కౌట్ కాదు కదా. మనకి ఒక థాట్ అనేది ఉండాలా, ఎదగాలి అంటే. ఇప్పుడు వాళ్ళు ఎట్లానే తపన పడి వచ్చారు కదా హీరోయిన్ లాగా, మనం కూడా అంతే. అంటే సేమ్ ఇప్పుడు మేకప్ వేసిన అండ్ నేర్చుకున్న, డాన్స్ నేర్చుకున్న, యాక్టింగ్. బట్ యాక్టింగ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తూ ఉంటే ఎవరికైనా వస్తుంది. మేకప్ వేస్తే ఎవరైనా అందగెత్తలే, ఇంకేంది. మీకు యాక్టింగ్ బాగా వచ్చా అండి? ఏదో కొంచెం. అంటే రసాలన్నీ వచ్చా? రసాలు అంటే ఏ నవరసాలు. రసాలు? నవరసాలండి. నవరసాలు కొంచెం రాదు, కొంచెం వచ్చు. కొంచెం వచ్చు, కొంచెం. ఏది బాగా పండిస్తారు మీరు? స్మైల్. స్మైలా? ఆ ఒక్క రసమే ఎక్కువ తెలుసు. స్మైల్ రసం వచ్చా? ఒకసారి కరుణ నా పైన కోప్పడరా? ఇంత సడన్ గా కోపమా? అవును, యాక్టింగ్ అంటే అంతే ఉండాలిగా. సరే ట్రై చేస్తా. చేయండి. కోపం రావట్లేదు. నా పైన కోప్పడండి ఒకసారి. కోపం ట్రై రావట్లేదండి, కోపం సడన్ గా రావట్లేదు. సరే, హాస్యరసం కాకుండా వేరే రసమే మీకు వచ్చిన రసం ఏదైనా చేయగలరు? కోపం కూడా వస్తుంది కానీ బట్ కొంచెం ట్రై చేయగలుగుతాం. చేయండి. ఇంకా రసం అంటే ఇంకా ఏం రాదు, నార్మల్ గా చూడడం అయితే వచ్చి అంతే, ఇట్లా అంతే. కళ్ళు పైకి లేపి అన్నట్టు చూడరా? అసలు కోపంగా సరే చూడాలి. ట్రై చేస్తా. ఎందుకంటే ఇది ఆడిషన్ అనుకోండి, ఆడిషన్ లో మీ వీడియో అది నచ్చితే మీకు ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. వస్తాయి. సరే అంతే, ఇక నాకు ఎక్కువ సిగ్గుపడుతున్నారా? లేదు, కోపంగా చూస్తున్నారా? ఓకే ఓకే ఓకే, అంటే మీరు అంటే ఇంతే కదా, అంతే కదా. కోపం భయానకం చేయండి. చేయండి. భయానకం అంటే కొట్టినట్ట, అంటే ఎదుటోళ్ళు వచ్చి కొడితే మనం. మీ ముందు ఒక దయ్యం ఉంది, నేనే ఒక దయ్యాన్ని అనుకోండి, అలా అంటే అమ్మో నాయన వద్దు. అంతే ఇక, నాకు రసాలంటే ఏదో చూడడం వచ్చు అంతే. ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది, ఈ రసాలన్నీ మనతో కాదు. అంటే అమ్మో బాబోయ్. ఓకే ఓకే, ఓరి బాబోయ్ అనేది అది భయానకం అన్నమాట. ఓకే, ఆల్రైట్. యా, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ మూవీ? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏం లేవు, డైరెక్టర్ గారు ఇస్తే అవుతుంది. అండ్ పెద్ద మూవీలో మీరు ఉన్నారట, సెకండ్ హీరోయిన్ గా ఉన్నారట, మరి ఆ సీక్రెట్ చెప్పరా మాకు కూడా? ఆ సీక్రెట్ చెప్తే మళ్ళీ అందరికి వెళ్ళిపోతుంది, అందుకే చెప్పొద్దన్నారా డైరెక్టర్? అవును. అయ్యయ్యో, అందుకే చెప్పట్లేదు. చెప్పండి ఒక సీక్రెట్, ఆ పెద్ద మూవీ గురించి చెప్పరా? పెద్ద మూవీలో అంటే క్రికెట్ ఆడతాం కదా, అంటే సారీ ఎంపైర్ ఉన్నారా మీరు? హీరో క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ ఆడి వాళ్ళిద్దరి మధ్య అంటే విలన్కి హీరోకి మధ్యలో చిన్న ఇష్యూ అవుతుంది. అంటే మధ్యలో వాళ్ళు తోపా నేను తోపా అన్నట్టు క్రికెట్ ఆడతారు అనమాట. అక్కడ జనాల్లో నేను ఒకదాన్ని కనిపిస్తే హాఫ్ సైడ్ వేసుకోను అంతే. ఇక్కడ 8వ లైన్ లో 16వ వ్యక్తి మీరే? లేదు, సెకండ్ లైన్. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంటా అంతే. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో ఉంటారు. క్రీమ్ కలర్ హాఫ్ సారీ అంటే ఇప్పుడు జూనియర్ సాయి పల్లవిని పెద్ద మూవీ వచ్చినప్పుడు క్రీమ్ కలర్ హాఫ్ సారీలో చూడబోతున్నాం అన్నమాట మేము. అంతే కదా. పెద్ద మూవీ సెకండ్ హీరోయిన్ జూనియర్ సాయి పల్లవి. అయ్యో
అంతేనా? ఆ, సమంత. అండ్ ఇంకోటి, మీరు సమంత పాటలు చాలా బాగా పాడతారని చెప్పేసి విన్నాను. మరి అంటే విన్నారు కానీ బట్ ఇప్పటికిప్పుడు అంటే గుర్తు రావాలి కదా. యాక్టర్ అండి, అట్లా స్పాంటేనియస్గా వచ్చేయాలి. ఇప్పుడు నార్మల్గా సమంత గారి పాట ఏ పాట ఫేమస్ అయింది బాగా? ఊ అంటావా మామ, అది వచ్చి వచ్చా? ఒక్కసారి మా ప్రజలు, మా ఆడియన్స్ కోసం పాడరా? ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ. ఓహో ఓహో. ఆ, అంతే. పాడండి పాడండి ఇంకా. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ అంటుంటాడు. మ్యూజిక్ కూడా మీరేనా? అంటే అది దాని తర్వాత ఇంకొంచెం ఉంది కానీ కొంచెం మర్చిపోయాను. ట్రైల్ అవి రాలేదు అందుకనే. ఓకే ఓకే. ఇంకా ఉన్నాయి సమంత సాంగ్స్. ఆ ఏదో మూవీ చీర కట్టుకొని చేస్తుంది కదా, అది ఒక శారీ కట్టుకొని చేస్తుంది, అది చాలా హైలైట్ మూవీ అది సమంత. అవునా? సమంత గారు ఒక్క డైలాగ్ చెప్పరా మా కోసం? సమంత డైలాగ్ అంటే, నాకు ఈ ప్రపంచంలో రెండే రెండు ఇష్టం, ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు, అంతే. అప్లికేషన్ పెట్టేస్తున్నారా? అంతే కదా, ఆల్రెడీ సమంత అందులో పెట్టింది, ఇందులో నేను పెడుతున్నా అంతే. ఇప్పుడు మీరు సమంతనే కదా? అంతే, సెకండ్ సమంత, Okay. జూనియర్ సమంత. జూనియర్ సమంత. ఇప్పుడు నార్మల్ సమంతకి డూప్ గా మీరు వెళ్తారా ఏదైనా మూవీలో? వెళ్తా, తీసుకుంటే వెళ్తా, డైరెక్టర్ గారు తీసుకుంటే. డైరెక్టర్ గారు తీసుకుంటే వెళ్తారు డూప్ గా. మరి సమంత లెక్క డాన్స్ వేస్తారా మీరు? సాయి పల్లవి లెక్క, సమంత లెక్క? అంటే ఇక్కడ అంటే కొంచెం ట్రై వేపిస్తారు అంటే వేస్తారు కదా, అక్కడ కూర్చొనన్నా చేతులన్నా తిప్పినా ఓకే, అలా ఓకే. నార్మల్ గా మిమ్మల్ని జూనియర్ సాయి పల్లవి, జూనియర్ సమంత అన్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుంటది. అంటే వాళ్ళతో మళ్ళీ పోల్చారంటే మనం కూడా హైలైట్ అయినట్టే కదా, అందుకే. వాళ్ళతో మిమ్మల్ని పోల్చారు అంటే మీకు మీరు ఎప్పుడు అనుకోలేదా వాళ్ళకి నాకు ఏంటిది అసలు పోలిక లేదు కదా? ఎందుకు ఉండదు, వాళ్ళు కూడా మామూలుగానే నటిమన్లే కదా. అంటే కింద నుంచి పైకి వెళ్ళారు. ఇప్పుడు మేము కూడా ఏముంది, మమ్మల్ని హీరోయిన్ గా తీసుకుంటే మమ్మల్ని హీరోయినే అంటారు కదా. అంటే వాళ్ళకి నాకు ఇంకా తేడా ఏముంది, సేమే కదా. ఇంకేముంటది దాంట్లో, తేడా ఏమి ఉండదు కదా. కానీ వాళ్ళు ఏంటంటే సీనియర్స్, నేను జూనియర్, అంతే తేడా. అంతే. ఇప్పుడు మీరు అప్కమింగ్ లో మీరు కూడా పెద్ద హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పక్కా అవుతానని అనుకుంటున్నా. ఇంకా ఇష్టమైనది ఏంటి అంటే డాన్స్. ఓకే, డాన్స్ అంటే బాగా ఇష్టం మీకు? సాయి పల్లవి గారి లాగా డాన్స్ చేయాలని కోరిక, అంతే. అబ్బా, జనాలను చంపేద్దామని ఫిక్స్ అయిన మీరు. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అండ్ వెంకటేష్, ఇద్దరు. ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అండ్ వెంకటేష్. ఒకవేళ మీకు పెళ్లి కాబోయే హస్బెండ్ రావాలి అనుకుంటే, మీ లైఫ్లోకి ఒక హస్బెండ్ రావాలనుకుంటే ఎలా ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫన్నీ మూమెంట్స్ అంటే కండలు వెంకటేష్ గారి లాగా ఉండాలి. అండ్ స్టైల్, డాన్స్, సంథింగ్ ఏదైనా సరే అల్లు అర్జున్ గారి లాగా ఉండాలి, అంతే. అంటే మీ చూసింగ్ లో కూడా ఇద్దరు లెక్క ఉండాలనుకుంటున్నారా? అంతే కదా, ఒక్కళ్ళక ఎవరు ఉండరు కదా, అందుకని. ఓకే, ఇందాక మళ్ళీ లైక్ ఎట్లా అంటే, మీరు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాను, జూనియర్ ఆర్టిస్ట్ ఎన్ని మూవీస్ చేస్తుంటారు ఇప్పటిదాకా మీరు? ఒక 3 to 5 మూవీస్ చేసిన. అంటే ఏముండదు దాంట్లో, జస్ట్ సైడ్ కి నుంచో పెడతారు అంతే. కొంచెం అందంగా ఉంటే ఎదురుగా నుంచో పెడతారు అంతే. మిమ్మల్ని ఎదురుగా నిల్చోబెట్టారా? కొన్నిట్లో నేనే తోసేసుకొని వెళ్ళిపోయినా. అంటే వాళ్ళు నిల్చోబెడతారా? కొంచెం అందంగా ఏంది, మీరు చాలా అందంగా ఉన్నారు. అది వాళ్ళకి జూనియర్ సాయి పల్లవి అండ్ జూనియర్ సమంత కదా. వాళ్ళకి తెలియదు కదా అది. ఎందుకు తెలియదు? మాకు తెలుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదా? మరి ఏజెంట్లీ తెలియదు, వాళ్ళకి కుళ్ళు ఎక్కువ. నేను మంచిగా రెడీ అయ్యి వెళ్తాను, ఈమె ఎక్కడ మళ్ళీ టాప్ అయిపోద్ది సాయి పల్లవి గారి లాగా అని చెప్పేసి వెనకే నుంచో పెడతారు ఎప్పుడు చూసినా. వెనకే నిల్చోబెడతారు. అయినా సరే నేను విన్నాను కదా, నేను కావాలని వాళ్ళందరిని తోసుకొని ముందుకు పోతా, కనిపిస్తాను చాలా మూవీస్ లో. సరే, ఒక సాయి పల్లవి డైలాగ్ చెప్పారు. సాయి పల్లవి గారి డైలాగ్ అంటే మీరు ఏదైనా చెప్తే నేను దాన్ని చెప్తా. సాయి పల్లవి గారి డైలాగ్ చాలా ఉన్నాయి కదా. మన ఫిదా మూవీ చూసారా? ఫిదా మూవీలో సమంతనే కదా. ఫిదా మూవీలో సాయి పల్లవి గారు కదా. అయ్యో, మళ్ళీ సాయి పల్లవినా? ఓకే, నీ నవ్వు చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, సాయి పల్లవి గారి డైలాగ్ ఏమ్రా పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది కదా.
ఒకటే పీస్ సంథింగ్ ఆ డైలాగ్ గుర్తురాట్లే, ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? నేను చెప్తాను. సాయి పల్లవి మీకే గుర్తుకు రాంది, నేను నార్మల్ ఒక యాంకర్ నన్ను నాకు అంటే మీకే గుర్తుంటాయి అన్ని, అందుకని. అంటే యాక్చువల్లీ ఆ డైలాగ్ చాలా బాగుంటది, నాకు ఇష్టమైన డైలాగ్ అనమాట. ఒకటే పీసు అనేసి ఉంటది అది. ఒకటే పీస్ ఒకటే పిల్ల హైబ్రిడ్ పిల్ల అని చెప్పేసి ఏదో dialogue ఒకటే పీస్ ఒకటే పిల్ల హైబ్రిడ్ పిల్ల. ఆ హైబ్రిడ్ విత్తనాల్లో ఏదో ఒక విత్తనం ఖరాబ్ అయినట్టు. ఆ విత్తనం ఈడ పడింది. ఖరాబ్ అయిన విత్తనమా? కాదు, మంచి విత్తనమే, అందుకే సాయి పల్లవి అయింది. మరి సమంత కూడా అయింది కదా. సమంత కూడా అయింది. ఒకసారి మీరు లైక్ ఎట్లా అంటే ఈ ఫేస్ కట్ లో నాకు సాయి పల్లవి, ఓకే, ఈ ఫేస్ కట్ లో సమంత గారు. వా 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 వా. సరే, ఇప్పుడు నార్మల్ గా మీకేమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయండి? ఉంది. అమ్మా, సాయి పల్లవికి వచ్చిందా సమంతకు వచ్చిందా? actually సాయి పల్లవి అండ్ సమంత కలుపుకున్న రెండు శ్యామలకు కలిపి. వచ్చిందా? అంటే శారీ కడితే ఇష్టం వాళ్ళకి. ఆ? అంటే అంటే ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, అప్పుడు ఉన్నప్పుడు అయితేనేమో శారీ కడితే వాళ్ళకి ఇష్టం, సాయి పల్లవి గారి లాగా. ఒక్కొక్కసారి డ్రెస్ వేస్తే ఇష్టం అనమాట నార్మల్ గా. బాగా ఇష్టం ఉన్నారు, బట్ ఇంటి దాకా వెళ్ళింది ఇట్లానే సమంత గారి లాగా బ్రేకప్ అయింది కదా. అలానే ఇంటి దాకా వెళ్ళింది, నాది బ్రేకప్ అయింది, మ్యారేజ్ దాకా వెళ్ళి అంతే. తర్వాత ఫ్యామిలీ వద్దనుకున్నా. ఫ్యామిలీలో వద్దనుకున్నారా? అంటే ఓకే. ఇప్పుడు నార్మల్ గా మీ ఫ్యాన్స్ లో ఎవరన్నా మీకు ప్రపోజ్ చేశారా? చాలా మంది చేశారు. అలా ప్రపోజ్ చేసినప్పుడు మీకు ఫీల్ ఎలా ఉంటది? బాగుంటది, మనకి ఇష్టమైన వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటది. అప్పుడు ఓహో, ఓకే, ఇష్టమైన వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటదా? సరే, ప్రపోజల్ విషయానికి వస్తాను. ఇప్పుడు లైవ్ లో నేను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే మీరు ఏమంటారు? వాము, నేను చేరు పారు అంటే చెప్పండి, ఏమంటారు? ఏమో అసలు మీరు చేయలేదు కదా ఇంకా. అమ్మో, చేయాలనేనా? సరే, నేను సాయి పల్లవిని చేయనా సమంతని చేయనా, ఇద్దరు కలుపున్నా మీకు చేయనా? మీరు ఒకసారి సిగ్గుపడితే నేను చేస్తాను. అంటే సిగ్గు కాదా? సిగ్గుపడుతున్నారా మీరు? అమ్మో, నేను కింద పడతా అయితే. ఒకసారి మీరు సిగ్గుపడితే నేను ప్రపోజ్ చేస్తాను మీకు. ఎట్లా ఇట్లానా? అంటే నేను సిగ్గుపడ్డం అనేది తక్కువ, ఓన్లీ స్మైల్, మొత్తం స్మైలేనా? అందుకనే మీ స్మైల్ బాగుందని చెప్పేసి. మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే బట్ మా ఫ్యామిలీ పరంగా బయట చాలా మంది చాలా ఘోరంగా మాట్లాడారు. అండ్ నీవు అందంగా లేవు, అట్లున్నావు ఇట్లున్నావు, ఎవరు చెప్పారు మీరు అందంగా లేరని? బట్ మీకు నచ్చితే సరే, మీకు నచ్చాను ఓకే, వేరే వాళ్ళకి నచ్చాలి కదా. అది అంటే చాలా మంది అన్నారు, బట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఏజెంట్లు అట్లా ఇట్లా తప్పు పట్టడం కొంచెం అన్నారు. అంటే నేనేంటో చూపిద్దాం, అసలు నన్ను ఎందుకు అంటున్నారు, నా కాళ్ళ దగ్గరికి వాళ్ళు రావాలని చెప్పి నేను రీల్స్ అయి చేయడం అండ్ ఫేమస్ అవ్వడం అట్లా ఇట్లా అట్లాగా నేను చూజ్ చేసుకున్నా. అంటే మీరు అందరూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పేసి ఇందులో ఎదిగి చూపెడదాం అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ఎప్పుడు మొదలెట్టారు? నేను చాలా ఇయర్స్ అవుతుంది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 1 year నుంచి బాగా ఫేమస్ అయ్యాను. అంతే, చాలా ఇయర్స్ ముందు చేసా కానీ అప్పుడు ఏం కాలేదు, చాలా కష్టపడ్డాను. కానీ బాగా ఫేమస్ అయ్యారంటే అంటే బాగా అంటే ఒక 2-3 వీడియోల్లో బాగా ఫేమస్ అయ్యా, వ్యూస్ బాగా వెళ్ళినాయి అనమాట, మిలియన్స్ లాగా వెళ్ళిపోయినాయి వ్యూస్. దానివల్ల చాలా మంది గుర్తుపట్టడం అలా చేశారు. మా ఫ్యామిలీ దాకా కూడా వెళ్ళినాయి వీడియోలు. ఫ్యామిలీ దాకా వెళ్ళిందా? అవి అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు అప్పుడు? వీడియో ఒక వీడియో మీద చూసారు, దానిపైన ట్రోల్స్ పడ్డాయి, ట్రోల్స్ అయిన తర్వాత ఆ వీడియో మీ ఫ్యామిలీ దాకా వెళ్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు తిట్టారు కొంతమంది, అంటే ఒక డాన్స్ అయి బాగుంటే ఓకే గానీ నార్మల్ ఏమో తిట్టారు అనమాట. ఎందుకు అట్లా ఇట్లా అంటే, నీకేం తెలుసు ఆల్రెడీ ట్రోల్ అవుతుంది, మంచిగా నువ్వు డిలీట్ చేయమంటే నేను చెయ్యనని చెప్పి కొంచెం నేను లైట్ తీసుకున్నా. తర్వాత ఒక వీడియో రీసెంట్గా మొన్న బాగా వైరల్ అయ్యి ఒకడు గలీజ్గా పెట్టే వాటికి మా ఇంట్లో వాళ్ళు తిట్టారనమాట. వెంటనే అన్న డిలీట్ చేయన్నా అని చెప్పి వాళ్ళ దగ్గర డిలీట్ చేయించడం, ప్లస్ నా దగ్గర కూడా డిలీట్ అయింది. అంటే
ఆ వీడియో మీకు కొలాబ్ చేస్తూ ఉంటారు అందరు? నాకు అంటే కొంతమంది స్టేటస్ పెడితే కొలాబ్ చేస్తారు, నార్మల్ గా అయితే ఏం చెయ్యరు. నాకు చాలా మంది ఇలా నీ వీడియో పెడుతున్నారు అని చెప్పి నాకు వెంటనే షేర్ చేస్తారు. అంటే ఫాలోవర్స్ ఉంటారు కదా, వెంటనే నాకు షేర్ చేస్తారు, వాడు ఎవడో ఇట్లా పెట్టిండని. నేను చూడవసలు నాకే షేర్ చేస్తారు వాళ్ళు. మీకే షేర్ చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తూ ఉంటారా మీ వీడియో? లేదు, నా వీడియో ఎవరైతే ట్రోలింగ్ చేసి పెడతారు కదా, ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉంటారు కదా, ఎవరొకళ్ళు చూస్తారు కదా, చూసినప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో పెడతారు అనమాట, నీది ఇట్లా ట్రోల్ అవుతుంది అని. ఒకవేళ ట్రోల్ అయిన వీడియో, బాగా గలీజ్గా ట్రోల్ అయిన వీడియో మీరు చూస్తే మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? లైట్ అవన్నీ పట్టించుకుంటే మనం ఈ ఫీల్డ్ లో ఉండలేము కదా, అవన్నీ పట్టించుకోవద్దు, కామెంట్స్ అయినా వీడియోస్ అయినా సరే. మరి జూనియర్ సాయి పల్లవి అండ్ జూనియర్ సమంత అన్నప్పుడు ఎందుకు పట్టించుకున్నారు? అది బాగుంది కదా. ఇప్పుడు మీరు బాగుండేది పట్టించుకుంటారు అన్నమాట. అవును, మరి మంచిగా ఉన్నాయి పట్టించుకోవాలి, లైట్గా ఉన్నాయని. ఇప్పుడు మనం దారిలో నడుస్తాము, ముళ్ళున్న దారిలో ముళ్ళు ఉన్నాయని దాని మీద కాలేయం కదా, పక్కన నడుస్తాం. ఇది కూడా అంతే, మంచి దారిని ఎత్తుకోవాలి కదా. మీరు సమంత అండ్ సాయి పల్లవి అంటే ఎందుకు ఇష్టం మీకు? అంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అనమాట. సాయి పల్లవి గారేమో ఎవరిని కేర్ చేయరు, ఒక అబ్బాయి ఒక మాట అంటే అస్సలు ఊరుకోరు అనమాట, చాలా జెన్యున్ గా ఉంటారు. నాకు చెప్పలేదు, బట్ చూస్తుంటాం కదా, అంటే వాళ్ళు క్యారెక్టర్, బిహేవియర్ విధానం అండ్ కళ్ళు అవన్నీ చూస్తుంటాం కదా, అట్లాగనమాట. అంటే వాళ్ళు అంటే కట్టే విధానం, శారీస్ అండ్ హాఫ్ శారీస్ మంచి ట్రెడిషనల్ గా ఉంటారు వాళ్ళు. ప్లస్ సమంత గారు కొంచెం వెస్టర్న్ అట్లా వేస్తారు, కానీ కొంచెం జెన్యున్ పర్సన్ అనమాట. వాళ్ళకి వీళ్ళకి ఏదైనా మనీ ఇవ్వడం కానీ, హెల్ప్ చేయడం కానీ, హెల్పింగ్ నేచర్. బట్ నాకు కూడా అంతే, చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. చాలా మీకు బాగా. ఓకే, అంటే నార్మల్ గా మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 75,000 ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి, అలా ఏమేమో. హెల్పింగ్ నేచర్ అంటే అదే కదా. హెల్పింగ్ నేచర్ అంటే అది కాదు, ఆకలిస్తుంది అంటే మన దగ్గర, ఒకవేళ బాగా ఆకలిస్తుంది అంటే మన దగ్గర ఉన్నది కూడా వాళ్ళకి పెట్టేది, అంతేగాని డబ్బులు ఎవరు ఇవ్వరు కదా. అలా అనమాట. ఇప్పుడు బాగా ఆకలిస్తుందని ఎవరైనా అడిగినా, ఒకవేళ బట్టలు లేవని అడిగినా, లేకపోతే సంథింగ్ ఏదైనా లేదు అంటే అది ఇవ్వడం అట్లా. ఓకే, అలానా? అంటే మనీ పరంగా కాదు, మీ దగ్గర ఉన్న దాంట్లో హెల్ప్ చేస్తారు బాగా, అంతే. మీకు ఒక మూవీలో హీరోయిన్ గా ఆఫర్ వస్తే ఏ హీరోని చూస్ చేసుకుంటారు హీరోగా? ఈ హీరో అయితే వెంకటేష్, బాగా ఫన్నీగా ఉంటారు కాబట్టి ఆయన ప్రతి ఒక్క మూవీ కూడా హైలైట్ అన్ని, అందుకని వెంకటేష్ గారిని చూస్ చేసుకుంటారు పక్క. మీరు కొంచెం ఈ ఫేమ్ అయిన తర్వాత నుంచి బయట నుంచి మీరు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఇబ్బందులు అంటే ఏం లేదు, అందరూ బయటకు వెళ్తే సాయి పల్లవి అని పిలుస్తారు, సమంత అని పిలుస్తారు, లేకపోతే కామెంట్స్ కొంచెం వరస్ట్ గా వస్తున్నాయి, కొంచెం ఇట్లుంటావా అట్లుంటావా అది ఇది అని వరస్ట్ గా ఫేమ్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇట్లా, అంతకు మించి అంటే ఇంకా ఫేమ్ అంటే ఏం లేదు. బట్ కొంతమంది ఫొటోస్ కూడా అడిగారు అంతే. ఇట్లా ఫొటోస్ అడిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సెల్ఫీస్ అవి అడిగినప్పుడు కొంతమంది ఎవరు ఏంటి తెలియకుండా సెల్ఫీ అడిగితే మనకి కొంచెం ఎవరు ఏంటని భయం వేస్తుంది. కొంచెం పర్లేదు ఇవ్వచ్చు అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు, అంతే. ఇవ్వచ్చు అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎంత మందికి ఇచ్చుంటారు ఇప్పటిదాకా మీరు? నేను మేబీ ఒక 2 members 3 members కి ఇచ్చిన, అంతే. 2 to 3 members కి ఇచ్చారు. ఓకే, జూనియర్ సాయి పల్లవి, జూనియర్ సమంత, నీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఐ మీన్ ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా చదువుకున్నారు ఏంటి? నేను యాక్చువల్లీ 6th వరకే చదివాను, తర్వాత ఎందుకు చదవకూడదు అని చెప్పి 10th వరకు చదివాను. అంటే 10th నాకు అర్థం కాలేదు. 6th వరకే చదివారు, మళ్ళా ఎందుకు చదవకూడదు అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేయడం? మమ్మీకి కొంచెం పెద్ద ఆపరేషన్ చేశారు, ఒక 1 month వెళ్ళకపోతే ఊరికే కొడుతున్నారు టీచర్స్ అని చెప్పి అమ్మ వాళ్ళకి చెప్తే, లేదు అక్కడే చదవాలి, కొంచెం ఫీజు తక్కువ ఉంటది అని చెప్పి అంటే, ఊరికే కొడుతున్నారు నేను చదవను అని చెప్పి మానేసిన 6th class లో. కొడుతున్నారని చెప్పేసి చదువు ఆపేశారు, చదువు అవ్వట్లేదు అని చెప్పి. అంటే ఆ చదువు అబ్బుతుంది. ఇప్పుడు 7th ఎంటర్ అయ్యాను, ఎంటర్ అయినాక మమ్మీకి హెల్త్ బాగా 1 month ఆగిపోయాను. వాళ్ళు మనకి అర్థం కాదు కదా స్టార్టింగ్ లో, తర్వాత ఊరికే టీచర్స్ కొట్టడం మొదలు పెట్టారు చెప్పకుండా. అందుకని చెప్పి మా పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే, లేదు అక్కడే చదవాలి అని చెప్తే ఊరికే కొడుతున్నారని మానేశాను, అంతే. మళ్ళీ 6th నుంచి మళ్ళీ చదవడం మొదలు పెట్టారు? లేదు, ఆపేసి చాలా కష్టపడ్డాను అప్పటి నుంచి. ఫ్యాక్టరీలకు వెళ్ళడం, అంటే మామూలుగా షాపుల్లో చేయడం అట్లా చేసి, తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండి 10th కి అమౌంట్ కట్టి 10th కట్టుకున్నాను, అంతే.
ఓపెన్ 10th రాశారు. ఓపెన్ ఎందుకు రాశాను అంతే. రెగ్యులర్ గా రాసారా ఓపెన్ 10th? లేదు, వీక్లీ ఉంటాయి కదా మామూలుగా, ఎగ్జామ్ రాసుకున్నాను అంతే. ఓపెన్ 10th రాశారు. ఓపెన్ 10th రాసి ఆ 10th తో ఆపేశారు అంతే. ఎందుకు కంటిన్యూ చేసి మంచి జాబ్ చేసుకొని మంచిగా ఉండొచ్చు అనే ఫీల్ రాలేదా ఇప్పుడు? అంటే జాబ్ అంటే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్లస్ నా గోల్ ఏంటంటే డాన్సర్ అవ్వాలి. ప్లస్ బాగా ఇష్టం డాన్స్, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. తర్వాత యాక్టర్ అంటే బాగా ఎక్కువ ఇష్టమైంది డాన్స్ అండ్ కామెడియన్. అంటే జనాల్ని నవ్విస్తూ ఉండొచ్చు, ప్లస్ మనం కూడా నవ్వచ్చు కదా, అందుకని. కమెడియన్ అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. మీరు కమెడియన్ చేద్దామన్నా? నేను కమెడియన్ చేద్దామని. మీరు కమెడియన్ ఉండడం చాలా ఇష్టం అంటారు. అవును. సరే ఒక జోక్ చెప్పిన నవ్వేరా? ఒక జోకా? సరే, మీరు చాలా బాగున్నారండి. ఏంది జోకా? ఆ జోకే కదా. జోకా? నా ఫ్యాన్స్ నేను కామెంట్స్ లో వేసేసుకుంటారు మరి. ఇంకేముంది జోక్స్, ఏం అంత గుర్తు రావట్లేదు కానీ, బట్ కమెడియన్ అవ్వాలంటే చాలా ఇష్టం అంతే. కమెడియన్ అవ్వాలంటే చాలా ఇష్టం. అదే స్పాంటేనియస్ గా ఒక జోక్ వేయండి. ఒక జోక్ అంటే గుర్తు రావట్లేదండి, ఇంతే సడన్ గా. అంత సడన్ గా గుర్తుకొస్తలేదా? కానీ ఫస్ట్ వేసిన జోక్ బాగుంది. ఆ జోక్ అని చెప్పి నమ్మడానికి కూడా అమ్మో జోక్ చాలా బాగుంది. ఏ కమెడియన్ అంటే మీకు బాగా ఇష్టం? సునీల్ గారు. సునీల్ గారు. సునీల్ గారి కామెడీ సీన్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? కామెడియన్ సీన్స్ అంటే అంత గుర్తు రావట్లేదు కానీ చాలా ఇష్టం సునీల్ గారు అంటే. ఇంకా బ్రహ్మానందం గారు. ఇంకా ఎందుకు కమెడియన్ అయిదాం అనుకున్నారు? ఎందుకు డాన్సర్ అయిదాం అనుకున్నారు? డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా బాగా. అంటే ఎందుకో తెలీదు, స్టెప్స్ అని. చిన్నప్పుడు ఎట్లా తీన్మార్ డప్పులకు డాన్స్ చేసేటారు? తీన్మార్ కాదు, అంటే ఆంజనేయ స్వామి గుడి కాడ మాకు డాన్స్ ప్రోగ్రామ్ అవి పెడుతూ ఉంటారు, మళ్ళీ వినాయకుడికి అట్లా ఇట్లా పెడుతుంటారు. అలా చూసి వీళ్ళందరూ బాగా హైలైట్ చేస్తున్నారు, నేను కూడా అందులో ఉంటే బాగుంటది అనిపించేది. ఎప్పుడన్నా డీకి వెళ్దామని చెప్పేసి ఆడిషన్స్ ఇచ్చారా? ఆడిషన్స్ అయితే ఏం జరగలేదు, వెళ్దాం అనుకున్నా కానీ వాళ్ళు బాగా పైకి ఎగిరి వేస్తున్నారు, మనతో కాదని చెప్పి కొంచెం. ఎందుకు? డాన్సర్ కదా, ఎగిరి చేయడం అంటే నేర్పించేటోళ్ళు కూడా ఉండాలి కదా అట్లాగా. అవును, అక్కడ ఒక కొరియోగ్రాఫర్ తీసుకుంటారు కదా మిమ్మల్ని. అలా ఒకళ్ళు తీసుకునే లెక్కైతే నేను ట్రై చేస్తా పక్క. సరే బిగ్ బాస్ కి వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు అనుకున్నా? బిగ్ బాస్ మనతో అస్సలు కాదు, వాళ్ళు కొట్టుకుంటారు ఎప్పుడు చూసినా. మీరు గొడవ పడరా? నేను గొడవ పడతా గానీ, బట్ మీరు ఇంత కోపంగా చూసారు చూడండి ఒక్కసారి, మళ్ళీ అట్లా చూస్తే కథం. ఇలా చూస్తేనా? అలా చూస్తే వద్దులే, అందరూ కూడా బాగా ఫేమస్ ఆర్టిస్టులు, ఆర్టిస్ట్ మధ్యలో మేము వెళ్తే తొక్కేస్తారు మమ్మల్ని, అందుకే. ఆర్టిస్ట్ మధ్యలోకి వెళ్తే తొక్కే. ఎందుకు? కామన్ పీపుల్ వెళ్ళొచ్చు కదా. కామన్ పీపుల్స్ తక్కువ కదా, ఎవరు వెళ్ళట్లేదు. వెళ్ళిన వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళారు. ఒక ఆయనేమో మామూలుగా పొలాల్లో చేసి ఆయన ఉంటాడు కదా, మామూలుగా ఏడుస్తూ పెట్టిండు అట్లా. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు పల్లవి ప్రశాంత్. పల్లవి. మరి ఇక్కడ సాయి పల్లవి అనే పేరు ఆయనకు కలిసి ఉంది, ఎట్లా మర్చిపోతారు ఆయన పేరుని మీరు? అదే ఆయన పేరు గుర్తులేదు, పల్లవి ప్రశాంత్. ఆయన వెళ్ళిండు మంచిగా, ఏడుస్తూనే ఉన్నాడు. అబ్బాయి పాపం ఎక్కడో జాలు కలిగి అందరూ ట్రోల్ చేస్తారు, ఆయన హైలైట్ అయిపోయాడు. మీరు కూడా ఏడుస్తారా? ట్రోల్ అయిపోతారు? నేనా? ఏడడం అంటే ఏడుస్తా, బాగా ఏడుస్తా. కానీ ఏంటంటే వీళ్ళు ట్రోల్ చేసే విధానం వేరేలా ఉంటుంది నేను ఏడితే. ఆయన అబ్బాయి కాబట్టి అయ్యో పాపం అన్నారు, నేను ఏడ్చానంటే ఇంకేవే అంటే బాగోదు, అందుకని. అయ్యో పాపం అని వాళ్ళ జనాలని మనం అన్నారు ఏడిస్తే కదా. ఓకే, సాయి పల్లవి గారి మూవీస్ లో, సారీ జూనియర్ సాయి పల్లవి, జూనియర్ సమంత. సాయి పల్లవి గారి మూవీస్ లో సాయి పల్లవి గారి క్యారెక్టర్ మీకు ఏదంటే బాగా ఇష్టం? నేను ఆ క్యారెక్టర్ లో సాయి పల్లవి కాకుండా నేను ఉండేది ఉంటే బాగుండు అనిపించే క్యారెక్టర్ ఏది? సాయి పల్లవి గారుదా అండ్ ఫిదా మూవీ బాగుంటది. ఫిదా మూవీలో సాయి పల్లవి కాకుండా మీరు చేసేది ఉంటే ఇంకా బాగుండంటారా? అవును, బాగుంటది. ఫిదా మూవీలో చాలా గట్టిగా, అంటే చాలా సీరియస్ గా ఉంటారు, అందరినీ తిట్టడం, ఎప్పుడు చూసినా హీరోతో సహా అందరినీ తిట్టడం, ఎవరో పోరడా అది ఇది అని చెప్పి మాట్లాడతారు. అందుకే పోడరా అంటే పోరడా తెలంగాణ భాష.
అదే అలా మాట్లాడతారు కదా, యాక్చువల్లీ నేను కూడా అంతే సీరియస్ గా మాట్లాడతా, అందుకే బాగా సెట్ అయ్యిద్ది అనుకున్నా. యువశంకర్ కొడంగల్ తెలుసా మీకు? ఆహా తెలియదు. ఉప్పల్ బాలు తెలుసా? తెలుసు. ఉప్పల్ బాలు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఏమంటారు మీరు? నేనా ఓన్లీ ఫ్రెండ్స్ అంట. పెళ్లి చేసుకోరా ఉప్పల్ బాలు? చేసుకోను. ఎవరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఎవరు అగ్గిపెట్ట మచ్చ తెలుసా? ఎగిరితాంతా అంటాడు చూడండి, అతను వచ్చి పెళ్లి ప్రపోజల్ చేస్తే ఏమంటారు? ఎగ్గిరితంతా అంటే ఆయన తెలియదండి నాకు నిజంగా, అప్పుడే ఆ డైలాగ్ ఇట్లా గానీ తెలియదు, ఆయన చూడలేదు నేను. చూడలేదా? ఆహా. అంటే ఇన్స్టాలో కొన్ని చూస్తాను కానీ పెద్ద పట్టించుకో. సరే, అతనే వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఏమంటారు? ఆయన ఎలా ఉంటాడో చూస్తే దాన్ని బట్టి చెప్తా. అంటే బాగుంటాడులేండి. ఎవరైనా సరే మన మనసుకు నచ్చితేనే కదా చెప్పగలుగుతాం. మరి ఎలా ఉంటాడో చూసి అన్నారు కదా. అదే అందంగా ఉండాలా. బాగుంటాడు, చాలా బాగుంటాడు. అమ్మ బాబోయ్ వద్దు. ఏమైందండి? ఎందులోనే దూకి చచ్చిపోతాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకు అగ్గిపెట్ట మచ్చని పెళ్లి చేసుకుంటే? గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, అందుకే చెప్తాను. అందులో దూకి చచ్చిపోతాను నేను ఖచ్చితంగా గోనెట్లో. ఎందులో పోయి? అదే మామూలుగా ఎక్కడ నువ్వు ఉంటే నువ్వుట్లో దూకి చచ్చిపోతాను నేను. ఓకే సరే, మా డాన్స్ అంటే ఇష్టం అన్నారు కదా, ఒక స్టెప్ డాన్స్ చేయొచ్చుగా మీరు. ఇప్పుడు కాదు తర్వాత. ఇప్పుడు కూర్చోండి నార్మల్ గా. ఏ సాంగ్ కి? మీ ఇష్టం, మీకు బాగా వేసే బాయిలోనే బల్లి బల్లికి ఆ పాటకి ఇస్తారా? బయలులోనే. ఓకే, ఇట్లా కదా వేసేది. ఏమో నాకు తెలియదు. అంటే మొన్నే ఒక డాన్స్ క్లాస్ లో ఒక స్టెప్ నేర్చుకున్నాను. వేయండి పర్లేదు. ఇంకేం రాదు. ఇయ్యండి ఆ స్టెప్. మొన్న అదేంటి రామ్ చరణ్ స్టెప్ కూడా ఒకటి నేర్చుకున్నా, మొన్న వచ్చింది కదా బ్యాట్, అదొకటే వచ్చి అంతే. ఇప్పుడు బ్యాట్ తేలేమండి, అంటే నార్మల్ గానే వచ్చు, ఇలా 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 కొడతారు కదా, బ్యాట్ ఏం అవసరం లేదు, నార్మల్ గా నేర్పించారు. సరే చేయండి. అమ్మ ఇక్కడ అది నుంచొని చేయాలా? జూనియర్ సాయి పల్లవి అండ్ సమంత ఇప్పుడు నన్ను వీళ్ళు ఈ పేరుతో పిలుస్తున్నారు, నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి లేవా ఉన్నాయా అని చెప్పేసి మనకి తెలుస్తాయి కదా, అట్లా మీకు తెలిసిందా? ఉన్నాయి, పక్కా ఉన్నాయి, 100% అంటే సాయి పల్లవి గారు సారీస్ హాఫ్ సారీస్ కాకుండా, హాఫ్ సారీస్ కాకుండా ఇంకా అంటే సాయి పల్లవి గారి చాలా సీరియస్ గా మాట్లాడతారు, కొట్టినట్టు ఉన్నట్టుగా మాట్లాడతారు. అట్లా మీరు మాట్లాడతారా? నేను చాలా సీరియస్. ఇందాక నుంచి నవ్వుతూనే ఉన్నారు. అంటే ఇక్కడ కొంచెం కెమెరా కాబట్టి స్మైల్ వస్తుంది అంతే, నార్మల్ గా అయితే సీరియస్ గానే ఉంటాను నేను, చాలా సీరియస్. ఓకే, అట్లా మాట్లాడతారు కాబట్టి ఎట్లుంటారు సీరియస్ ఒకసారి చూపించు. అంటే అంతే. సీరియసా? నా దృష్టిలో సీరియస్. అంటే సీరియస్ అని క్వశ్చన్ మార్క్ వేస్తలేను, అది సీరియసా? సీరియస్, అది సీరియస్ లెక్క ఉంటారు అన్నమాట. ఓకే, చెప్పారు కదా, అది నాకు తెలిసి వాళ్ళు సమంత స్మైల్ మీ స్మైల్ సేమ్ ఒకేలా ఉంటుందేమో. అది చూసే వాళ్ళకి తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలియదు కదా. నాకు తెలుస్తుంది. సరే, మీకు ఏ దేవుడు అంటే బాగా ఇష్టం? ఆంజనేయ స్వామి. లైక్ ఆంజనేయ స్వామి గురించి అంతా తెలుసా? అంతా తెలుసు. ఆంజనేయ స్వామి గద పేరు ఏం పేరు? గద పేరు తెలీదు. అంటే ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, బట్ కొన్ని విషయాలు తెలుసు నాకు అంతే. అంటే ఆయన తలుచుకుంటే బాగా శక్తి ధైర్యం అంతా కూడగట్టుకొని వచ్చేస్తుంది. ఆ బలం ఉందా ఆంజనేయ స్వామి? ధైర్యం. ఆంజనేయ స్వామి ఎందులో ఫేమస్ చెప్పండి, ఎందులో ఆంజనేయ స్వామి ఎక్కువ బలవంతుడు? రాముడి విషయంలో, రాముల వారి విషయంలో, శ్రీరామచంద్రమూర్తి విషయంలో బలవంతుడు అని చెప్పేసి అంటారు బాగా. ఆయనే కదా ఆయనకి శక్తి ఇచ్చారు, అందువల్ల ఆయనకి బలం అనేది ఎక్కువ వచ్చింది, అందుకని బలం అనేది ఎక్కువ వచ్చింది. ఓకే, అంటే మీరు బాగా హనుమంతుడిని బాగా నమ్ముతాను. యాక్చువల్లీ ఒక రోజు ఏం జరిగిందంటే, మా ఫ్యామిలీ కొంచెం తిడుతూ ఉంటుంటే ఎప్పుడు ఎదురు చెప్పను దాన్ని, ఒక రోజు చాలా బాధ కలిగి ఎప్పుడు కోరుకోలే, ఎప్పుడు అంటే నేను పుట్టిన నుంచి ఆంజనేయ స్వామి పేరు రాలేదు, ఆ ఒక్కరోజే వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా ధైర్యం వచ్చేసింది 10 minutes లోనే. ఇంకా అప్పటి నుంచి నాకు ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. ఆంజనేయ స్వామిని అట్లా తలుచుకోగానే అనుకోగానే ధైర్యం వచ్చేసింది అన్నమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, బట్
శ్రీయాలిని అనగానే ఉన్న ఒక 5 minutes లో 10 minutes లో పక్క ధైర్యం వస్తుంది. బట్ మీరు కూడా ట్రై చేయొచ్చు. చేస్తాము. అది ఇట్లా ఫేమ్ అయిన తర్వాత మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ప్రపోజల్స్ అయితే చాలా వచ్చినాయి. ఒక 5 to 10 ప్రపోజల్స్ అయితే వచ్చినాయి. ఎప్పటి నుంచి? ఒక ఫేమ్ అయినాక అంటే మొన్న ఇంటర్వ్యూ ఇచ్చిన కాడి నుంచి, అంటే అంతకు ముందు చాలా వచ్చినాయి, కానీ ఇంటర్వ్యూ ఇచ్చినాక ఇంకా వచ్చినాయి. చాలా వచ్చినాయి. ఫాలోవర్స్ అండ్ చాలా పెరిగారు అనమాట. అలా ఫాలోవర్స్ పెరిగారు అట్లా. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన కాడ నుంచి ప్రపోజల్స్ 10 వచ్చాయి. నిన్న గానీ ఈ రోజు గానీ ఏమైనా వచ్చిందా ప్రపోజల్? వచ్చింది. నిన్న ఒక అతను చేసిండు, హైదరాబాద్ అతని. హైదరాబాద్ అతనేనా? ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఓకే బెటర్ అనిపిస్తుంది, కానీ మనకు నచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటది. అంటే కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం అందంగా, నీట్నెస్, ఫిట్నెస్ అండ్ జాబ్ అన్ని ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటది. అదే నేను ఇందాక చెప్పా కదా లైవ్ లో మిమ్మల్ని ప్రపోజ్ చేస్తాను. సరే రండి పెళ్లి చేసుకుందాం. డైరెక్ట్ పెళ్లి చేసేసుకుందావా? అంతే మరి, ఇంకా లవ్లకి వద్దు. అదే ప్రపోజ్ చేస్తే మీరు మరి వెంకటేష్ లెక్కనే, వెంకటేష్ క్వాలిటీస్ అల్లు అర్జున్ స్టైల్ ఉందా నా దాంట్లో అన్నారు? వెంకటేష్ స్టైల్ అయితే ఉంది. అల్లు అర్జున్ క్వాలిటీస్? అల్లు అర్జున్ ఫ్యాంటీస్ అయితే అనేసి ఇంకా స్టైల్ గా డాన్స్ అండ్ కొంచెం ఇట్లా కూర్చోవడం అండ్ వెరైటీగా ఉంటాడు అనమాట. డిఫరెంట్, ఎవరికి అందుకోడు. నేను కూడా డాన్స్ బాగా చేస్తా. అవి సినిమా పాటలకు కాదు, చావుడప్పులు గద్దులేండి ఇక్కడ చచ్చిపోవాలి. వాటికి చాలా బాగా ఇస్తాను. ఫుల్ కలెక్షన్ కూడా వేస్తారు చూడండి. చిల్లర డబ్బులు మొత్తం మనకి వద్దులేండి, ఆ చిల్లర డబ్బులు మేము ఏరుకోలేలే, కానీ మామూలుగా పెళ్లికేసే డాన్స్ అయితే చాలు. పెళ్లికేసే డాన్స్ వేస్తే చాలా. ఓకే. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తే డైరెక్ట్ మీరు చేసేస్తారనమాట? అంతే, పెళ్ళి ఇక. ఓకే. యా, చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ మన జూనియర్ సాయి పల్లవి అండ్ జూనియర్ సమంత. వేరు కాదండో, ఇద్దరు ఒకటే. వాళ్ళ మాటల్లో వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు ఎందుకు సాయి పల్లవి లెక్కున్నారు, ఎందుకు సమంత లెక్కున్నారు అనేది మొత్తం మన శ్యామల గారు క్లియర్ అండ్ కరెక్ట్గా చెప్పారు కదా. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం ఛానల్. టాటా, బాయ్.